తప్ప ఇక వీళ్ళు చేశారంటే నెక్స్ట్ ఎవరు అనేది ఏంటి మీకేమనిపిస్తుంది? రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాకైతే ఎందుకో కొంత ఆయన ఇటువంటి తుచ్చమైన వ్యాపారం వద్దు, బాలకోటే గారు. వెంకటకృష్ణ గారు సార్, వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. లక్ష్మీనారాయణ గారికి, శరత్ చంద్ర గారికి, వెంకటరమణారెడ్డి గారికి కూడా నమస్కారాలు. రవిచంద్ర గారు. వెంకటకృష్ణ గారు నానానికి బొమ్మ పొరుస్తూ ఉన్నట్టుగా రవిచంద్రారెడ్డి గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు నానానికి బొమ్మ పొరుస్తూ ఉన్నట్టుగా ఈ మద్యం కేసుకి సిట్టు దర్యాప్తు కూడా బొమ్మ పొరుస్తూ ఉండేది. చెప్పమంటే బొమ్మ చెప్తా, బొరుసు చెప్తా, బొమ్మ చెప్తా. మీకు ఏది న్యాయం అనుకుంటే చెప్పండి. ఇదేంటంటే సాదాసీతగా ఇది మద్యం కేసు కాదు, ఇది మాఫియాల కేసు, ఇది మహమ్మారి కేసు, ఆంధ్రప్రదేశ్లో పేదల రక్తపు కూడుకు సంబంధించిన కేసు. ఇది చాలా తేలికపాటిగా చర్చ జరుగుతుంది. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్న కేసు. ఒక ప్రభుత్వం నిర్ధారుగా పాలసీ మార్చి ప్రభుత్వం మద్యం అమ్ముతున్న ఒక పాలసీ మార్చి చేసిన ఒక దోపిడీ. రెండు, దశల వారీ మద్య నిషేధం పేరు చెప్పి చేసిన దోపిడీ. మూడు, ప్రజలకి తాదిబట్లు దిగుతున్నాయి గ్రామాలలో మహిళల మెడల్లో, దాన్ని మేము తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచి మందు ప్రియులకు షాక్ కొడుతుందని చెప్పిన డబ్బులు వసూలు చేసిన కేసు. నిజానికి ఏంటంటే ఈ కేసు వాసుదేవరెడ్డి గారి దగ్గర బయలుదేరి విజయసాయి రెడ్డి గారి దగ్గర మలుపులు తిరిగింది. లేకపోతే మనకి కసిరెడ్డి రాజిరెడ్డి ఎవరో తెలియదు రాష్ట్రానికి, వెంకటేష్ నాయుడు కూడా తెలియదు. చాలా కొత్త నామధేయాలన్నీ వచ్చినాయి. వీరు అసలు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఓట్లు ఉన్నాయో లేవో కూడా మాలాంటి వాళ్ళకైతే తెలియదు. ఇలా కేసు దర్యాప్తు జరుగుతుంది. మొత్తం 43 మంది ముద్దాయిలు పెట్టారు, 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 303 పేజీల ఛార్జ్షీట్ పెట్టారు, మరో 200 పేజీల ఛార్జ్షీట్ పెడుతున్నారు. ఈ కేసు క్లైమాక్స్ వరకు మీరు ఇందాక అన్నట్టుగా బిగ్ బాస్ వరకు వెళ్ళాలి, వెళ్తుందా వెళ్ళదా, తాడేపల్లి గేటు దాటిన సిట్టు లోపలకు పోతుందా పోదనేది మనం గత నెల రోజుల నుంచి చర్చిస్తున్నాం. ఇప్పుడు బొరుసు దగ్గరకు వస్తా. సిట్టు చెప్పిన దర్యాప్తులో కుంభకోణం కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. నాట్ ఏ 20,000 crores, నాట్ ఏ 30,000 crores. పురంధేశ్వరి గారు చెప్పింది లేదు అక్కడ, ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు చెప్పింది కూడా లేదు. 3,500 కోట్లు. రెండు, ఈ కేసులో కేవలం మిథున్ రెడ్డి దగ్గర అటాచ్మెంట్ చేసిన 62 కోట్ల రూపాయలు తప్ప, లేదా అట్టపెట్టెల్లో ఉన్న 12 కోట్ల రూపాయలు తప్ప డబ్బులు అటాచ్మెంట్ లేదు. డబ్బులు ఎక్కడ పట్టుకుంటుందేమో తెలియదు, ఎందుకంటే ప్రభుత్వంలో నేను లేను కాబట్టి. డబ్బులు అటాచ్మెంట్ లేకుండా, డబ్బులు పట్టుకోకుండా కేసును ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది సిట్ అనేది కూడా ఆలోచించాలి. మూడు, నిన్న ఈ మద్యం కేసులో బెయిలు రావటానికి సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఉన్న అడ్వకేట్ జనరలే సహాయపడుతున్నాడని ఒక ఆరోపణలు వచ్చింది. ఇప్పుడు చిలవలో పలవలు అవుతుంది. అసలు ప్రభుత్వం సహకరిస్తుంది మద్యం నిందితులకనే వాదన వస్తుంది. వాటి జోలికి అవేవో ఇమ్మెటీరియల్స్. వెంకటకృష్ణ గారు, ప్రధానమైన కేసు మహమ్మారి కేసు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు తీసుకెళ్లే కేసు, ప్రభుత్వంలో కొంతమంది ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు కూడా. అది ఇష్యూ కాదులేండి సార్ బాలకోటే గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. అది ఇష్యూ కాదు, అవి వేరే రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏమండి కేసు అది కాదండి, అది కాదు. జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఇంకొకళ్ళని వదిలేయాలనుకుంటే అసలు కేసు ఎందుకు పెడతారు, దర్యాప్తు ఎందుకు పెడతారండి? కాబట్టి ఆ జోలికి వెళ్ళొద్దు మనం. ఇక్కడ చాలా క్లియర్గా ఛార్జ్షీట్లో ఏమేస్తున్నారు? ఛార్జ్షీట్లో సీఎంఓ కార్యదర్శి చేశాడు అని అంటే, ఒక్క మాట నా మాట కూడా వినండి దయచేసి, నా మాట కూడా వినండి దయచేసి. నేను మీ అభిప్రాయాలు నేనేదో తప్పుబట్టాలని కాదు, కానీ బయట జరిగే చర్చలన్నింటినీ మనం ఇక్కడ చర్చించలేం కదా. మనం యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్